Hello, sir. Yeah. Nice to meet you, sir. Yeah. First of all, hearty congratulations for this successful expo. మీరు లిటరల్లీ లైక్ 9 డేస్ ఇన్ 3 డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్పోని రన్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ 3 డేస్ మనకి హైటెక్స్ ఎగ్జిబిషన్‌లో కూడా ఈ ఎక్స్పో జరిగింది. సో హౌ సక్సెస్‌ఫుల్ ఇట్ వాస్? ముఖ్యంగా చెప్పాలంటే అందరూ కూడా ఒక పర్టిక్యులర్ 1 మంత్ లోపల 3 ప్రాపర్టీ షోస్ పెడుతున్నారు. వాట్ ఈస్ ద నీడ్ అని అనుకున్నారనమాట. బట్ అవర్ ఇంటెన్షన్ వాస్ 2 వేస్. వన్ ఈజ్ షోకేసింగ్ ద రియల్ పొటెన్షియల్ ఆఫ్ హైదరాబాద్ టు ద పీపుల్. So what kind of projects are coming up and what the how the people are really interested. సో ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నప్పుడు దెన్ ద పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ దే విల్ విజిట్ అండ్ దే విల్ ఫైనలైజ్ దేర్ ద వే దే వాంట్ టు బై ఆర్ దట్ వే ఇట్ విల్ గో ఆన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ వీ థాట్ ఈస్ వాట్ ఈస్ ద అఫోర్డబిలిటీ ఆఫ్ హైదరాబాద్. అంటే మనకు అనుకుంటారు చాలా వరకు ఎప్పుడు కూడా హైదరాబాద్లో ధరలు అందుబాటులో లేవని అనుకుంటారు. కాబట్టి ఈ పర్టికులర్ ప్రాపర్టీ షో ద్వారా మేము ఏం చేయాలని అనుకున్నామనంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ అంటే ఓవరాల్ హైదరాబాద్ ఈజ్ బీయింగ్ ప్రొజెక్ట్ అంటే షోకేస్డ్ హియర్ అనమాట. అక్కడ ఉన్నప్పుడు మనకి ఒక అందుబాటు లోపల అంటే మనకి ఒక 3,000 4,000 నుంచి మొదలు పెడితే కూడా ఒక 20,000 పర్ స్క్వేర్ ఫీట్ అనేవి కూడా మనకి ఎలా ఉన్నాయి హైదరాబాద్లో ప్రాజెక్ట్స్ దట్టు అవర్ క్రెడై హైదరాబాద్ మెంబర్స్ ద్వారా ఉన్నాయి అని చెప్పి మా అందరు కూడా తెలియజేసే విధంగా ఈ ప్రాపర్టీ షో చేస్తున్నాము. దిస్ ద మెయిన్ కాన్సెప్ట్ అనమాట. దెన్ కమింగ్ టు యూ హౌ ఇట్ ఈస్ పాత ప్రాపర్టీ మొన్న చేసిన హైటెక్స్ లోపలిది ఏంటి అనే దాని మీద చెప్పాల్సి వచ్చినప్పుడు వీ ఆల్వేస్ నో ద రియల్ నీడ్ ఆఫ్ ద పీపుల్, ద రియల్ పొటెన్షియల్ ఆఫ్ హైదరాబాద్ అనమాట. మేము ఆ 3 రోజుల్లో చెప్పాలని అనుకుంటే ఎప్పుడు కూడా ఇయర్ ఆన్ ఇయర్ వీల్ బీ డూయింగ్ ద ప్రాపర్టీ షోస్. మా స్టాల్ పార్టిసిపెంట్స్ అంటే మా బిల్డర్ పార్టిసిపెంట్స్ ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే గడిచిన ఇన్నేళ్ల బట్టి నిర్వహించిన ప్రాపర్టీ షో కంటే కూడా ఈసారి వచ్చిన ప్రాపర్టీ షోలో రెస్పాన్స్ ఈజ్ రియల్లీ మచ్ బెటర్ అనమాట. జెన్యున్ బయర్స్ వచ్చున్నారు, ఓవరాల్ ఎంక్వైరీస్ చాలా బాగున్నాయి. తర్వాత వచ్చేసరికి వాళ్ళకు కూడా ఏంటంటే ఆన్ స్పాట్ బుకింగ్ ఫైనలైజేషన్స్ అనేది చెప్పినప్పుడు కూడా దే ఆర్ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ అనమాట. ఈ ఒక ఇండికేషన్ మాకేంటంటే ఇట్ మేక్స్ అస్ ఫీల్ వాట్ ద రియల్ ఎస్టేట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ నౌ అండ్ మూవింగ్ ఫార్వర్డ్ హౌ వీ కెన్ అడ్రస్ దట్ అనమాట. దెన్ దానికి ఒకటి దట్ ద స్టెప్ ఫార్వర్డ్ వీ హ్యావ్ ఆర్గనైజ్డ్ ఇన్ కొంపెలి నౌ. కొంపెలిలో కూడా ఏంటంటే ఈరోజు అంటే ఆగస్ట్ 9th 10th 11th ఈ 3 రోజులు ఇక్కడ నిర్వహిస్తున్నాము. దీంట్లో వచ్చేసి నవ్ విల్ సీ ద ఓవరాల్ హౌ ద రెస్పాన్స్ విల్ బి. దెన్ ఇంకా నెక్స్ట్ ఉండేది కూడా ఉంది ఆగస్ట్ 23rd 24th 25th ఇన్ ఉప్పల్. సో ఇవన్నీ మూడిట్ల నుంచి దట్ వీఆర్ trying to gauge the response of the people, how the potential, we are positive, but always we want to be in what the way that areas has to be addressed, the way what the way the government has to address the needs of that particular areas అన్నమాట. మేము ఈ ప్రాపర్టీ షోలు చేసేది మా బిల్డర్స్ అమ్ముకోవడానికి అనేది కాదు. మేము సిటీ గ్రోత్ లోపల కూడా ఏ రకమైన అవసరాలు ఉన్నాయి, దానికి అనుగుణంగా మా వైపు నుంచి గవర్నమెంట్కి ఏం సజెస్ట్ చేయాలనేది కూడా ఆలోచించుకొని మేము ఇలాంటి ఒక అసెస్మెంట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్లా కూడా యూజ్ చేసుకుంటాం. సో అప్‌కమింగ్ డేస్‌లో మనకి ఇప్పుడు మీరు ప్రజలకి అందుబాటు ధరలో లైక్ 3,000 నుంచి స్టార్ట్ చేసి 20,000 ఎస్ఎఫ్‌టీ వరకు ఉంది అని చెప్పారు కదా! అప్‌కమింగ్ డేస్‌లో రియల్ ఎస్టేట్ పరంగా హైదరాబాద్ ఏ పొజిషన్‌లో ఉండబోతుంది? ఓవరాల్గా చెప్పాలనంటే గడిచిన 5-6 సంవత్సరాల్లో అంటే మనకి ముఖ్యంగా చెప్పాలంటే ద హైదరాబాద్ గ్రోత్ ఈజ్ స్టార్టెడ్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. ఒక 30-40 ఇయర్స్ నుంచి కూడా స్టెప్ బై స్టెప్ వీఆర్ కమింగ్ అవుట్ ఇన్ ఎ బెటర్ వే. బట్ ఒక లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా చూసినా కూడా ఇంకా చెప్పాలని అనుకుంటే మనకి ఒక 5 ఇయర్స్ నుంచి స్టిల్ ద హైదరాబాద్ మార్కెట్ హ్యాస్ గాన్ ఇన్ టు నెక్స్ట్ లెవెల్ అనమాట వెన్ కంపేర్ టు అదర్ సిటీస్. ఆ లగ్జరీ సెగ్మెంట్ లోపల వీఆర్ నెక్స్ట్ టు ఎన్సీఆర్ అండ్ సూపర్ ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్ కింద. తర్వాత వీ హ్యావ్ సర్పాస్డ్ బాంబే. అంటే ఈ క్రీమ్ అంటే ఒక ప్రీమియం సెగ్మెంట్ ఓవరాల్ సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల చూసుకున్నా కూడా దట్ కైండ్ ఆఫ్ ఆ లగ్జరీ సెగ్మెంట్ అడ్రస్ చేస్తుంది ఇక్కడ హైదరాబాద్ మార్కెట్ అని ఎవరు ఊహించలేదన్నమాట. బట్ స్టిల్ వీఆర్ రియల్లీ డూయింగ్ గుడ్. దాంతోపాటుగా ఎలా ఉంటుందని అంటే ఇంకోటి కూడా ఎప్పుడు కూడా అందరూ అనుకుంటారు హైదరాబాద్ లోపల రేట్లు అందుబాటులో లేదని. డూ యూ నో వేర్ ఇన్ ఇండియా ఏ ఫ్లాట్ కెన్ బి నో వన్ కెన్ పర్చేజ్ ఒక 3,000 నుంచి 4,000లో ఒక స్క్వేర్ ఫీట్కి రేటు తోటి ఇండియాలో ఎక్కడ కూడా నాకు తెలిసి అయితే హైదరాబాద్ లాంటి ప్లేస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ప్లేస్ లైక్ హైదరాబాద్ ఎక్కడ కూడా అందుబాటులో లేదు. మినిమం ఒక 7,000 నుంచి 8,000 మధ్యలో బేసిక్ ఉంటుంది తప్పితే అది మనకు ఆ 7,000 to 8,000 ఇస్ యావరేజ్ రేట్ ఇన్ కోర్ ఏరియా అనమాట. సో ఆ రకంగా చెప్పాలంటే మనకి హైదరాబాద్ లోపల డిఫరెంట్ ప్లేసెస్ లోపల ఈవెన్ దట్ ఆల్సో ఐ విల్ టెల్ ఫర్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద పీపుల్. మనకి ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు డిస్ట్రిబ్యూట్ ద ఏరియాస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ అనమాట. మేజర్లీ వీ టాక్ అబౌట్ వెస్టర్న్ పార్ట్.
వెస్టర్న్ పార్ట్ లోపల వచ్చినప్పుడు ఎలా ఉంటుంది దట్ ఈస్ మోస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ లగ్జూరియస్ సెగ్మెంట్ అనమాట, వేర్ డిమాండ్ ఈజ్ ఆల్సో మోర్. బట్ పీపుల్ ఆర్ లుకింగ్ అక్కడ ఉండే అవకాశాలను బట్టేసి ఆఫీస్ స్పేస్ అవైలబిలిటీ అనుకోండి, మోర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ బీయింగ్ దేర్, దెన్ పీపుల్ స్టార్టెడ్ లుకింగ్ ఆఫ్టర్ దట్ ప్లేస్ అండ్ విత్ బెటర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో. అయితే అక్కడ వచ్చినప్పుడు మనకి ఏముంటుంది అంటే దే ఆర్ టూ కేటగిరీస్. అంటే సూపర్ లగ్జరీ అనేది పక్కకు పెడతాం, దాన్ని మనం వీఆర్ నాట్ దాన్ని నీడ్ బేస్డ్ హౌసింగ్, అంటే ఎవరికి అవసరమో వాళ్ళు కొనుక్కుంటారు. బట్ ఇన్ జనరల్ దెర్ ఇస్ ద యావరేజ్ మార్కెట్ ఆఫ్ 7,000 to 8,000 అనేది చాలా మూవ్ అవుతుంది అక్కడ. దాంతోపాటు కొంచెం హయ్యర్ సైడ్లో ఉండేది కొంచెం లగ్జరీ సెగ్మెంట్ అనేది ఉంటుంది, ఇట్ విల్ బీ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10 to 12,000. సో ఇది హైదరాబాద్ లోపల ఒక హయ్యెస్ట్ రేట్ ఉండే ప్లేస్ అనమాట. దాని తర్వాత నుంచి దెన్ ఫ్రమ్ దేర్ విల్ మూవ్ టువర్డ్స్ ఇస్నాపూర్. ఇస్నాపూర్ వచ్చేసరికి మనకి పటాన్ చెరు ఇండస్ట్రియల్ బెల్ట్ ఉంటుంది, సుల్తాన్పూర్ ఉండి దాని పక్కకు వచ్చేసరికి మెడికల్ డివైస్ పార్క్ ఉంటుంది, ఆ తర్వాత మల్లంపేట్, షంబీపూర్, ఆ తర్వాత బాజ్పేలి ఇండస్ట్రియల్ ఏరియా, మియాపూర్, ఇవన్నిటికీ అదొక సెగ్మెంట్ కింద ట్రీట్ చేస్తామన్నమాట. సో ఆ సెగ్మెంట్లో వచ్చినప్పుడు ఎలా అంటే దాంట్లో రెండు రకాల అడ్వాంటేజ్లు ఉన్నాయి. అక్కడ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఉన్నాయి, దట్ ఈస్ మోర్ ఆఫ్ ఇంటూ ఇండస్ట్రియల్ సెక్టర్ అనమాట. దాంతోపాటుగా ఐటీకి కూడా కొంచెం నియర్ బై ఉండడం ఒక ప్లస్ పాయింట్ అయింది. మూడోది ఏంటంటే బెటర్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆన్ దట్ పార్ట్ అనమాట. సో దాంతో అక్కడ చూసినప్పుడు యావరేజ్గా ఈ రోజు కూడా మనం చెప్పాలనంటే 4,000కి కూడా స్క్వేర్ ఫీట్ ఉండే ఒక ఫ్లాట్ దొరుకుతుంది అక్కడ. దాంతోపాటు హయ్యర్ సైడ్ 6,500 to 7,000, అంటే ఇంతకంటే మంచి లొకేషన్ లోపల అంత రేట్ లోపల ఎక్కడ అనేది ఉండదు. సో దిస్ ఏరియా ఈజ్ స్టిల్ అఫోర్డబుల్ వాట్ ఐ ఫీల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దెన్ వీ విల్ మూవ్ టువర్డ్ దిస్ ఏరియా వేర్ వీ హ్యావ్ దిస్ ప్రాపర్టీ షో హాస్ బీన్ లాంచ్. ఇక్కడ ఈ ఏరియాలో వచ్చినా కూడా యావరేజ్గా చెప్పాలనంటే 5,000 to 7,000 మధ్యలోనే ఇక్కడ రేట్ ఉంటుంది. 1-2 ప్రాజెక్టులు ప్రీమియం సెగ్మెంట్ ఉంటాయి, దట్ దే మైట్ బి కోటింగ్ అరౌండ్ 8,000. బట్ ఇది కూడా ఓవరాల్గా ఒక ప్రైమ్ లొకేషన్, కొంపెల్లి ఏరియా కానీ మేడ్చల్ ఏరియా కానీ సరౌండింగ్స్ మనకు తెలియని కాదు. దీస్ ఆర్ ద ప్రీమియం ఏరియాస్ వేర్ వీ హ్యావ్ బెటర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. సో అయినా కూడా మనకు అందుబాటులో రేట్లలో ఉన్నాయి ఇక్కడ యావరేజ్గా 6-7 వేలు అనేది. దాని తర్వాత దెన్ వీల్ మూవ్ టువర్డ్స్ జినోమ్ వ్యాలీ, షాంబీర్పేట్ ఏరియా, అక్కడంతా కూడా 4,500 నుంచి 5,000లోనే ఉంటుంది. దాని తర్వాత నుంచి స్టిల్ వి గో టు ద అదర్ సెగ్మెంట్ విచ్ ఈజ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఈస్ట్ హైదరాబాద్ అనమాట, గట్కేసర్ ఆ ఏరియా లోపల. అక్కడ చూసినా కూడా స్టిల్ వీ కెన్ ఫైండ్ ద హౌసింగ్ ఆఫ్ 4,000 to 6,600 or 7,000. ఆ 6,000 ఎబో కూడా కొన్ని పర్టికులర్ ఏరియాస్ అనమాట, ఇక్కడ నాగోల్ ఏరియా లాంటిది తప్పితే మిగిలిన కోర్ ఏరియా అంతా కూడా చూడాలంటే ఇట్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 4,000 to 6,000. సో ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, అంటే వాట్ ఐఎమ్ టెలింగ్, వై ఐఎమ్ టెలింగ్ ఈజ్ మేజర్ ఏరియాలో చూసినప్పుడు ప్రైసింగ్ అనేది ఓవరాల్గా 70 to 80% ఆఫ్ ద మార్కెట్ ఈజ్ అఫోర్డబుల్ ఇన్ హైదరాబాద్, ప్రొవైడెడ్ వెదర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై ఇన్ దట్ ప్లేస్ ఆర్ నాట్. అక్కడ వచ్చిన తర్వాత దెన్ విల్ మూవ్ టువర్డ్స్ ఎల్బీ నగర్, నాగార్జున సాగర్ రోడ్ ఏరియా. అక్కడ ఎల్బీ నగర్ ప్రైమ్ లొకేషన్స్ వచ్చినప్పుడు 8,000 to 10,000 మధ్యలో ఉంటుంది. దాని తర్వాత అవే ఫ్రమ్ టువర్డ్స్ ఓఆర్ఆర్, అక్కడ కూడా మళ్ళీ మనకి 4,000 నుంచి 6,000 మధ్యలో దొరుకుతాయి. తర్వాత రావేరియాల వైపు వస్తాము, తర్వాత ఈస్టర్న్ సౌత్ ఈస్ట్ పార్ట్ అనమాట, ఇది మహేశ్వరం రోడ్డు అవంతా కూడా. అక్కడ కూడా హార్డ్లీ వీ కెన్ 5,000, 6,000, హయ్యర్ సైడ్ 6,500. విల్లాస్ కొంచెం ప్రీమియం ఉంటాయి. అంటే నేను ఇవన్నీ అడ్రస్ చేస్తూ వచ్చిన తర్వాత మీకు కనబడేది ఏంటి అని అంటే 70 to 80% ఈజ్ అఫోర్డబుల్ ఇన్ హైదరాబాద్, దట్ వీఆర్ షోకేసింగ్ ఇన్ ద ప్రాపర్టీ షోస్. ఇది అయిన తర్వాత కూడా ఇంకొకటి ఏమవుతుంది అని అంటే ఇన్ని ఉన్నా కూడా మనం ఎక్కడ ఎందుకు ఇవి దూరం కొనాలనుకుంటే కూడా ప్రాబ్లం కదా. అందుకోసం అన్నప్పుడు దట్ ఈజ్ అవర్ ఫోకస్ ఫ్రమ్ అవర్ అసోసియేషన్ విత్ ద గవర్నమెంట్. లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం గవర్నమెంట్ కూడా ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. అటువంటిప్పుడు ఏంటంటే ఇల్లు ఎంత దూరం ఉన్నా పర్లేదు, మనం అక్కడ ఆఫీస్కి ఇల్లుకి దగ్గరలో చేరే విధంగా కానీ గవర్నమెంట్ కానీ ఫెసిలిటేట్ చేసిందంటే దాని తర్వాత మార్కెట్ ఇంకా బాగుంటుంది. సో యాక్చువల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఓన్ హౌస్ అనేది ఒక పెద్ద డ్రీమ్ అనే చెప్పాలి. కానీ మీరు అన్నట్టు హైదరాబాద్లో ఒక ఇల్లు కొనలేమేమో అనే ఒక అపోహలో అయితే చాలామంది ఉన్నారు. పర్టికులర్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ ఏరియాస్లో సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయని ఏమైనా మెన్షన్ చేయడం అవుతుందా సార్? ఇదే చెప్పున్నాను కదా ఇంత డీటెయిల్గా. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా కవర్డ్ అనమాట. మనకి ప్రాపర్టీ షోస్ విజిట్ చేస్తే ఏమవుతుందంటే దే కెన్ నో ఇన్ రియాలిటీ అనమాట. నేను చెప్పడం కాదు, వాళ్ళకు కూడా ఇక్కడ ఏంటంటే దే కెన్ నో ఇన్ రియాలిటీ. అయితే ఇక్కడ ఏమవుతుందనంటే ఒకటి
మన వాళ్ళకి కూడా అందరికీ ఎలా ఉంటుందంటే అందరూ వెస్ట్ హైదరాబాద్లో కొంటున్నారు, నేను ఇక్కడ ఎందుకని అనుకుంటున్నాను. కానీ సిటీ లోపల సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ డెవలపింగ్ ఇన్ అక్రాస్ ద సిటీ అనమాట. ఒకటి మనకి ఏంటంటే కనెక్టివిటీ ఇష్యూ ఉంది. బట్ ఇప్పుడు ఈస్టర్న్ హైదరాబాద్ వచ్చినప్పుడు మెట్రో కనెక్టివిటీ తోటి వచ్చినప్పుడు చాలా అడ్వాంటేజ్ ఉంది మనకి. సో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనం ఏం తెలియకుండా ఎక్స్ప్లోర్ చేయకుండా అక్కడ ఎందుకు కొనాలనుకోవడం కాదు. ఒక వెళ్ళి చూడాలా, ఆ లొకేషన్ నచ్చిందా, దాని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగున్నదా, మనకి ఏంటి అనేది కొన్ని ఉన్నాయి, షార్ట్ ఫాల్స్ ఉన్నాయి. ఒకటే దిశ లోపల అందరూ ఈ మార్నింగ్ ఆఫీస్కి రావడము, ఈవినింగ్ ఇంటికి పోవడం అని అన్నప్పుడు ట్రాఫిక్ ఇష్యూ అవుతుంది. దానికి మనం గవర్నమెంట్ అడ్రస్ చేసే విధానం మీద వర్కౌట్ చేసుకోవాలి. అది చేసినప్పుడు మాత్రం మనకి ఇల్లు ఎక్కడున్నా కూడా ఓవరాల్గా మనకి హెల్ప్ఫుల్ ఉంటుంది. Yeah. సో కమింగ్ టు ఎక్స్పో మొత్తం ఓవరాల్గా మనకి 9 డేస్లో ఆల్మోస్ట్ లైక్ అప్రాక్స్గా ఎంతమంది ఎగ్జిబిటర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు? నార్మల్గా పార్టిసిపేషన్ వచ్చేసి ఏంటంటే అరౌండ్ ఒక 200 పార్టిసిపెంట్స్ వరకు ఉంటారు, 3 ప్రాపర్టీ షోస్ అంతా కలిపి. బట్ దట్ కవర్స్ ద ఎంటైర్ ఒక 80% ఆఫ్ ద మార్కెట్ విల్ బి షోకేస్డ్ హియర్. సో అదింతో పాటుగా మన ఎక్స్పెక్టేషన్ కూడా అంటే విజిటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల వచ్చినప్పుడు కూడా ఏమవుతుందంటే దే విల్ బి క్రాసింగ్ 60 to 70,000 కస్టమర్ బేస్ కూడా విజిట్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వీ గెట్ ఇన్ ఫర్ క్రెడా హైదరాబాద్ ప్రాపర్టీ షో. ఎప్పుడు కూడా ఇంకోటి కూడా క్రెడా హైదరాబాద్ అంటే కూడా వి ఆల్వేస్ నో ఒక రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టే పెట్టాలంటాం. మన దగ్గర కూడా బిల్డర్లు ఎవరు కూడా ఏది పెట్టాలన్నా కూడా ఎంకరేజ్ చేయము. వి ఆల్వేస్ నో టెల్ ద పీపుల్, వి ఇన్సిస్ట్ అనమాట, రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అయితేనే డిస్ప్లే చేయండి, షోకేస్ చేయండి, అదర్వైజ్ వేరే లేదనేది. సో ఆ రకమైన జెన్యూనిటీ ఉంటుంది అనేది కాబట్టి ఒక వాల్యూ అడిషన్. రెండోది కూడా ఏమవుతుంది అని అంటే ఒక మన బిల్డర్స్ అందరు కూడా హూ ఇస్ దేర్ విత్ అస్ ఒక క్వాలిటీ కన్స్ట్రక్షన్ లోపల ఉంటారు, బెటర్ ఓవరాల్గా ఎమ్యూనిటీ ప్లానింగ్ లోపల కూడా ఒక స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి దట్ వే ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ద వాల్యుబుల్ టైమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.